ఇప్పుడు పాడుకున్నట్టే ప్రతిరోజు ఉదయం ఒకసారి సాయంత్రం ఒకసారి పాడుకుంటే ఎంత బాగుంటుందో. 2 పూట్లు పాడడానికి ఇదెవరో సూర్య నమస్కారాలు సంచమార్చడం అనుకున్నావా? అయినా మనం హ్యాపీగా పాట పాడుకునేటప్పుడు ఆయవారానికి వెళ్ళినట్టు చెమ్మిదికి తెచ్చు. చెమ్ము సట్టడితే మా నాన్న తిడతాడే. టెర్రరిస్టుల కుట్ర లేక నక్సలైట్స్ పన్నాగమా? నడి రోడ్డు మీద ఒంటరి చెంబు. ఇది రాగి చెంబా లేక నాటు బాంబా? చేస్తా. అమ్మో అమ్మో రాగి చెంబి కాకపోతే కాళ్ళే చెంబు. కరుణా, నీ ఫేస్ ఎలా మారిపోయింది? ఏమిటి మారిపోద్ది? మీసాలు కూడా మొలిచాయి, వస్తాయి. గొంతు కూడా మారిపోయింది. మారిపోద్ది మారిపోద్దిరా. దొరకరే పరిగెత్తరే పుణ్యుడు దొరకాలి. అయ్యో, ఈ పరుగులు నా ఒంటి పడవని వీడికి తెలిసిపోయింది అనమాట. నువ్విక్కడున్నావా? నీ పేరేంటి? మేరీ కరుణ. మేరీ కరుణ గారు. అత్తగాడి పేరేంటి? మాధవాచారి గారు. మాధవాచారి గారు అంటే ఇంటర్ కాస్ట్ అనమాట. అయ్యో, నాకు దొరికేవని ఇలాంటి కేసులే. నో, ఐ విల్ అరెస్ట్ యు ఆన్ ది స్పాట్. కమ్ ఆన్ కమ్ ఆన్. ఎవరింట్లో? తొందరగా బయటికి రండి. ఇంట్లో ఎవరు లేరు. ఇంట్లో ఎవరు లేరా? మరి మాట ఎక్కడి నుంచి? ఇంటి పై నుంచి. ఇక్కడున్నాను. ఓ గురూజీ, మీరా? నమస్తే. మీకు గురుదక్షిణగా ఒక యంగ్ గర్ల్ తెచ్చాను. పైకి తెమ్మంటారా? మీరే కిందకు వస్తారా? ఈ వయసులో ఎంగగర్లు నాకెందుకు లేవయ్యా? అయినా కిందకు వస్తున్నానుండు. ఎక్కడ ఎంగర్లు? అమ్మాయి ఇలా తీసురా. చెప్పెక్కడా? ఈ అమ్మాయి మా మనవరాలయ్యా. మీ మనవరాలా? అయ్యో, మీ వంశంలో ఇలాంటి పొరపాట్లు కూడా జరుగుతున్నాయా? మీ మనవరాలు పరాయి మొగాడితో తిరుగుతుండగా చూసి రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని తీసుకొచ్చాను. నువ్వు పట్టుకున్నంత మాత్రాన మా అమ్మాయి నేరస్తురాలు అవుద్దా? నేరస్తురాలు కాకపోతే వాడిని చూసి ఎందుకు పారిపోతాడు? పారిపోతున్న వాడు చొక్కా పట్టుకున్నాను. వాడి చొక్కా చిరిగిపోయింది. చొక్కా ముక్క ఇదిగో, ఇదిగో వాడి చెంబు. మీ అమ్మాయి ఏ తప్పు చేయకపోతే అలా నేరస్తురాల తలెందుకు దిద్దుకుంటుంది? ఇదిగో ఎస్ఐ గారు, పొరపాట్లు ఏమైనా ఉంటే మేము సర్దుకుంటాం. మీరు వెళ్ళిపోండి ప్లీజ్. వెళ్ళవలసింది ఆయన కాదు డాడీ, నువ్వు లోపలికి వెళ్ళు. ఇన్స్పెక్టర్ గారు, చాలా థ్యాంక్స్ అండి. మా అమ్మాయిని మాకు అప్పచెప్పినందుకు మెనీ మెనీ థ్యాంక్స్. మీరు వెళ్ళండి. ఓకే. మిస్టర్ అలెగ్జాండర్, వెళ్లే ముందు చిన్న సందేశం. వీళ్ళది నిజంగా పవిత్రమైన ప్రేమ అయితే దీన్ని చిల్లు గారితో పోల్చకూడదు. ఎందుకో తెలుసా? ప్రేమని ఎప్పుడు మసాలా గారితోనే పోల్చాలి. మసాలా గారికి మధ్యలో చిల్లు ఉండదు. అలాగే పవిత్రమైన ప్రేమకు కూడా మధ్యలో మనం చిల్లు పెట్టకూడదు. అందుకు చట్టం అంగీకరించదు. ఇన్స్పెక్టర్, నన్ను వెళ్ళమనేగా. బై. రంగాచారి, ఇలా రారా. మా అనాచారం వల్ల, అనాగరికత వల్ల మీ మతాచారాలు మంట కలిసిపోతున్నాయని వాగావు కదరా. ఇప్పుడు దీనికి ఏం సమాధానం చెప్తావు? నీతుల గురించి, నియమాల గురించి ఇతరులకు చెప్పే ముందు పొరుగువాడి కూతురు, ఆడ కూతురు, ఆ పిల్ల జీవితం పాడైపోతే ఆ ఇంటూ అందరి జీవితాలు మారి మసిలిపోతాయన్న జ్ఞానం ఉంచుకోరా చాలు. ఇదే కనుక నా కొడుకు చేస్తున్నట్టయితే వాడిని అక్కడికక్కడే కట్టుకోకుండా నరికవతల పారేసేవాడిరా. आप जैसे कोई मेरी जिंदगी में आए, जो बात बन जाए, जो बात बन जाए. लैला ओ लैला. లోపలికి
నువ్వేం చేస్తున్నావు ఇక్కడ అది ఓ లోపలికి ఓ లోపలికి తీసుకోలే పిచ్చివేసానే ఆయన అన్నట్టు లోపలికి రారా పిచ్చి విధవా మా కరణం చుట్టానికి పెళ్లి వారు వచ్చారో ఓసారి వచ్చేది నేను అమ్మాయిని ప్రేమిస్తున్నాను తెలిసిన వెంటనే పెళ్లి సంబంధం తీసుకొచ్చారు. ఈయనేమో తమిళమ్మ అంటూ పెళ్లి ఒప్పుకుంటూ అమ్మాయిని ఆశీర్వదించాలని పోతున్నాడు. నువ్వు కూడా చూస్తూ ఊరుకుంటా. నాన్నగారు అంటూ నువ్వు కూడా వెళ్ళిపోయా. ఈ విషయంలో అందరూ నా శత్రువులే. కరుణ నేను ఎలాగైనా పెళ్లి చేసుకుంటానే చెల్లాయి. ఏమంటావురా? నా కూతురు పెళ్లి ఖాయమైంది. మరి నీ కొడుకు పెళ్లి ఎప్పుడురా? నీ కూతురు పెళ్లి ఎప్పుడైతే దానికి ఒక్క రోజు ముందు. ఆ గుంపంతా వచ్చేసరికి నువ్వు మా కరుణ ఇంట్లోంచి పారిపోవాలయ్యా. ఎందుకు? దారిలో ఏఎస్ఐ పట్టుకున్న చొక్కా చింపేయడానిక? అది చూసి మా నాన్న డొక్క చింపేయడానిక? చూడు మలవాచారి, అందుకే మీ నాన్న నిన్ను చవట, దద్దమ్మ, పెండలం, దొంప అని ఎందుకంటాడో ఇప్పుడు నాకు అర్థమైందయ్యా. సాధారణంగా లేచిపోయిన వాళ్ళను పెద్దలు ఏం చేస్తారో నీకు తెలుసా? ఏమో నాకేం తెలుసండి. ఎప్పుడైనా మీ మనవరాలు నేను లేచిపోతా కదా, ఇదే ఫస్ట్ టైము. నేను చెబుతా వినరా అన్నయ్య, ఊరంతా ఎలాగో అల్లరైపోయిందని సిగ్గుపడిపోయి లేచిపోయిన వాళ్ళు తీసుకొచ్చి పెళ్లి జరిపించేస్తారు. అలా అయితే మీ అన్నయ్య వాళ్ళు మాత్రం ఏంటి? మనం కూడా కలిసి పారిపోతే 2 పెళ్లిళ్ళు ఒకసారి అయిపోతాయి కదా, వన్ ఎట్ టైం లాగా. అదే ఫూలిష్నెస్. వీళ్ళంతా కలిసి గూడు పుట్టాని చేశారని వాళ్ళకు తెలిస్తే జరిగేవి మీ పెళ్లిళ్ళు కావు, మీ బాబుల ఆత్మహత్యలు. తాత, నీ ప్లాన్ నాకు ఇప్పుడు పర్ఫెక్ట్ గా అర్థమైంది. ముందు వాళ్ళు పారిపోతే మాకు లైన్ క్లియర్ అయిపోతుందన్నమాట. ముందు నా వీపులు చొక్కా చింపేసుకుంటే ఆ తర్వాత సేఫ్ గా మీరు మేనేజ్ చేసుకుంటారన్నమాట. మీ ప్లాన్ ఏంటో నాకు అర్థమైంది. అబ్బా ఊరుకోండి. తన్నించుకోవడం, చొక్కాలు చూపించుకోవడం మీకు కొత్త నీటి మాట్లాడకండి. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ నవ్వుతారు. ఇలాంటి విషయాల్లో పోలీసులు మనకి ఫేవరబుల్ గా ఉంటే ప్రాబ్లం ఈజీగా సాల్వ్ అయిపోతుంది. ఒరే మన్మడా, తాత, మన ఇద్దరు ఇలా చెల్లిగారు లెసన్ కలుగున్నాం. వచ్చే ఆల్ ది బెస్ట్. ఒరే అన్నయ్య, ఒరే ఇదేమిటో ఎక్కడ జాగారం? మొదటిసారి మోసం చేస్తున్నాం కదా, కడుపు అదోలా ఉంది. రాత్రంతా నిద్రపట్టగా ఈ పని మీదే ఇప్పటికి 6 సార్లు వెళ్ళొచ్చాను. సరే సరే, టైం అయిపోతుంది, బయలుదేరు. బయలుదేరు. ఇదేమిట్రా ఈ పెట్టి తెచ్చో? ఇది అమ్మ నాన్న బట్టలు కూడా లేదా? అవన్నీ ఏడటానికి టైం లేదు, అందుకే మొత్తం పట్టుకొచ్చేసాను. అది సరే, ఇవాళ అష్టమి, గురువారం, కొంచెం దుర్ముహూర్తం ఉన్నాయేమో. ఒక్కసారి నేదులు వారి పంచాంగం చూసి వస్తాను. పంచాంగం లేదు, వంకాయ లేదు. నీ కరుణ కావాలొద్దా? అమ్మో, కావాలి. బయలుదేరు. ఇదిగో, ప్రమాదం ఏం లేదు కదా? ఏం లేదు, నువ్వు బయలుదేరు. ఎవరు వస్తున్నారు? ఏం పార్టీ? అపోజిషన్ పార్టీ కాదు. వస్తున్నా. తీసుకో. చెప్పు. మళ్ళీ ఎక్కడైనా అవసరం వస్తే? సర్లే పదా. ప్రమాదం ఏం లేదు కదా? మీ నాన్న దగ్గర కత్తులు, గిత్తులు, తుపాకులు, గిపాకులు అంటే ఏమైనా ఉన్నాయా? నాటు బాంబులు ఉన్నాయి. లేకపోతే ఇట్లా కొత్తిమీర కట్ట. అదా అవునా? పెట్టి ఈ పెట్టి అన్నిటికి పనికొస్తుందని ఎత్తడే పైకి. అమ్మో, ఇంత బరువు ఉందేమిటి? నాన్న మంచిదా, అమ్మ చీరలా? అమ్మో. కుటుంబ నియంత్రణ పాటించండి. ఈ ప్రసారం ఇంతటితో సమాప్తం. తదుపరి కార్యక్రమం అటు. హాలండ్ పోలండా, మీరు ఎప్పుడు వచ్చారు? మన ప్లాన్ ప్రకారం వాళ్ళిద్దరిని పట్టుకొచ్చేశాను. వాళ్ళిద్దరూ పారిపోతూ రైల్వే స్టేషన్ లో మీకు దొరికినట్టుగా లెక్క. ఈ లెక్కలు, ఎక్కాలు, మానాలు ఈ లొట్టు పిట్టల పట్టాభిరామే అనవసరం. ఎందుకో తెలుసా? మా తాతయ్యకి మీరు శిష్యుడు గనక. కరెక్ట్. మీ పని మీద మీరు ఉండండి, నా పని మీద నేనుంటా. అలాగే. Solo mezzo, sia